ఫలితాలు క్షణక్షణానికి మారుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. ఒక్కో ప్రాంతం నుంచి వెలువడుతున్న ఫలితాలు పోటాపోటీగా ఉంటూ 2020 మ్యాచ్ ను తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఫలితాలను చూస్తే యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోదామని 1,10,00,000 మంది ఓటేస్తే కలిసి ఉందామని 1,04,00,000 మంది ఓటేశారు. కానీ ఇవి ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. గంట గంటకు తారుమారవుతున్నాయి. ముందు వెళ్లాలనుకునే వారిదే ఆధిక్యత కనబడింది. ఆ తర్వాత కాసేపటికే వద్దనుకునే వారి సంఖ్య పెరిగింది. మళ్లీ కొద్దిసేపటికే వెళ్లాలనుకునేవారు స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇలా ఉత్కంఠ క్షణక్షణానికి పెరుగుతూనే ఉంది. బ్రెగ్జిట్ ఫలితాలు క్షణక్షణానికి మారుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. ఒక్కొక్క ప్రాంతం నుంచి వెలువడుతున్న ఫలితాలు పోటాపోటీగా ఉంటూ 2020 మ్యాచ్ ను తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఫలితాలను చూస్తే యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోదామని 1,10,00,000 మంది ఓటేస్తే కలిసే ఉందామని 1,04,00,000 మంది ఓటేశారు. కానీ ఇవి ఎప్పటికప్పుడు తారుమారవుతూ ఉన్నాయి. గంట గంటకు మారిపోతూనే ఉన్నాయి. ముందుకు వెళ్లాలనుకునే వారిది ఆధిక్యత కనబడింది. ఆ తరువాత కాసేపటికే వద్దనుకునే వారి సంఖ్య పెరిగింది. మళ్లీ కొద్దిసేపటికే వెళ్లాలనుకునేవారు స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇలా ఉత్కంఠ పెరుగుతోంది.
ఫలితాలు చూస్తున్నాం. క్షణానికి కూడా మారుతూ ఉత్కంఠను రేపుతూ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతం నుంచి వెలువడుతున్న ఫలితాలు పోటాపోటీగా ఉంటూ 2020 మ్యాచ్ ను తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఫలితాలను చూసినట్లయితే యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోదామని 1,10,00,000 మంది ఓటేస్తే కలిసి ఉందామని 1,04,00,000 మంది ఓటేశారు. కానీ ఇవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. గంట గంటకు కూడా ఈ లెక్కలు తారుమారవుతూనే ఉన్నాయి. ముందుకు వెళ్లాలనుకునే వారిదే ఆధిక్యత కనబడింది. ఆ తరువాత కాసేపటికే వద్దనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. మళ్లీ కొద్దిసేపటికి వెళ్లాలనుకునే వారు స్వల్ప ఆధిక్యంలో ఉంటూ వస్తున్నారు. ఇలా క్షణానికి కూడా ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల నష్టాల వైపు నడిపిస్తూ ఉంది. ప్రీ ఓపెన్ సెషన్ లో భారీ నష్టాలతో మొదలయ్యాయి స్టాక్ మార్కెట్స్. ఏకంగా 6% పతనమైంది జపాన్ స్టాక్ మార్కెట్. మనం చూస్తూ ఉన్నాం బ్రేకింగ్ న్యూస్ లో. ప్రీ ఓపెన్ సెషన్ లో భారీ నష్టాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం నష్టాల దిశగానే ఇంకా కొనసాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం స్టాక్ మార్కెట్ నష్టంతో ప్రారంభమైంది. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల్లో విడిపోదామనుకునే వారి సంఖ్య ఎక్కువగా పోలవుతోంది. 1,10,00,000 మంది ఓటర్స్ విడిపోదామని కోరుకుంటున్నారు. కొనసాగుదామని పోలైన ఓట్లు 1,04,00,000 ఉన్నాయి. అలాగే మరో 2 గంటల్లో మనకి పూర్తి ఫలితం మనం చూడొచ్చు. తుది ఫలితం వెలువడడానికి మరో 2 గంటల సమయం పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. ఏకంగా 6% పతనమైంది జపాన్ స్టాక్ మార్కెట్. ప్రీ ఓపెన్ సెషన్ లో భారీ నష్టాల్లో మొదలైన భారత స్టాక్ మార్కెట్లు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. ఉత్కంఠభరితంగా బ్రెగ్జిట్ ఫలితాలను ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల్లో విడిపోదామనే వాదనకే ఎక్కువ మెజారిటీ కనిపిస్తోంది. అయితే విడిపోదామని పోలైన ఓట్లు 1,10,00,000 ఉండగా కలిసి కొనసాగుదామని పోలైన ఓట్లు 1,04,00,000గా ఉన్నాయి. ప్రతి క్షణానికి కూడా ఉత్కంఠగా మారుతోంది ఈ ఫలితాలు. మరో 2 గంటల్లో మనకి తుది ఫలితం వెలువడే ఛాన్స్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏకంగా 6% పతనమైంది జపాన్ స్టాక్ మార్కెట్. ప్రీ ఓపెన్ సెషన్ లో భారీ నష్టాల్లో మొదలయ్యాయి భారత స్టాక్ మార్కెట్లు. మొత్తానికి క్షణానికి కూడా ఈ బ్రెగ్జిట్ ఫలితాలు తారుమారవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు పోలైన ఓట్లను చూసుకున్నట్లయితే విడిపోదాం అనుకునే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. 1,10,00,000 ఓట్లు పోలయ్యాయి. కలిసి కొనసాగుదామని పోలైన ఓట్లు మాత్రం 1,04,00,000 వరకు ఉంది. కానీ ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని కూడా చెప్పలేము. అది ప్రతి క్షణానికి కూడా ఇది మారుతూనే వస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా నష్టాల్లో స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. ప్రీ ఓపెన్ సెషన్ లో భారీ నష్టాలతో మొదలయ్యాయి స్టాక్ మార్కెట్లు. జపాన్ లో 6% నష్టాలతో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మరి ఇక తుది ఫలితం వెల్లడవడానికి ఇంకా 2 గంటల సమయం పడుతుంది. దానికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం.